ఒక 6 మంత్స్ బ్యాక్ నుండి మనకి ఈ ర్యామ్ కానీ, ఎస్ఎస్‌డీ కానీ, ప్రాసెసర్స్ కానీ, గ్రాఫిక్ కార్డ్స్ కానీ వీటి యొక్క ప్రైజింగ్ అనేది చాలా పెరుగుతూ పోతుంది. సో, దీనివల్ల మనం కొన్ని మొబైల్స్ కానీ, ల్యాప్‌టాప్స్ కానీ, ఈవెన్ పీసీ కాంపోనెంట్స్ కానీ, వీటి యొక్క ప్రైస్‌లు కూడా చాలా పెరిగిపోతూ ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు 2026లో ఎవరైనా ఒక పర్సన్ గేమింగ్ ల్యాప్‌టాప్ కొనాలి అనుకుంటే, సో, మనకు అర్థం కావట్లేదన్నమాట. అంటే ఏ ప్రైస్ సెగ్మెంట్‌లో ఏ ల్యాప్‌టాప్ కొనాలి అండ్ మనం పెట్టే మనీకి అది వాల్యూ ఫర్ మనీయా కాదా? ఏం అర్థం కావట్లేదన్నమాట. సో, ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు 60,000 నుంచి 2,60,000 వరకు. సో, ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో ఏమేమి ల్యాప్‌టాప్స్ ఉన్నాయి? అండ్ ఏది వాల్యూ ఫర్ మనీ మీరు ఏది కొనుక్కోవచ్చు. సో, ప్రైస్ సెగ్మెంట్‌ని బట్టి ఏ ల్యాప్‌టాప్స్ అనేది నేను మీకు క్లియర్‌గా చెప్తాను. అండ్ నేను చెప్పే ల్యాప్‌టాప్స్ అన్నీ కూడా వాటి యొక్క లింక్స్ అనేటివి నేను కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. సో, దట్ అక్కడి నుంచి మీరు డైరెక్ట్‌గా ల్యాప్‌టాప్‌ని చెక్ చేయొచ్చు. అండ్ మీకు కావాలంటే కొనుక్కోవచ్చు. ఓకే. సో, ఒకవేళ గనుక ఈ వీడియోలో నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే మాత్రం డెఫినెట్‌గా వీడియోని లైక్ చేయండి అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో, ఇక లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో, ఫస్ట్ మీకు గనక ఒక ఎంట్రీ లెవెల్ గేమింగ్ ల్యాప్‌టాప్ కావాలి అండ్ మీ దగ్గర అరౌండ్ ఒక 60,000-70,000 బడ్జెట్ ఉంది అనుకుంటే మాత్రం 60,000-70,000 మధ్యలో మీకు 2 ల్యాప్‌టాప్స్ అయితే చెప్తాను. ఓకే. ఒకటొచ్చేసి ఎంఎస్ఐ థిన్ A15 అండ్ ఇందులో మనకి Ryzen 7 7000 సిరీస్ ప్రాసెసర్ ఉంటుంది. ఇందులో మనకి 16 జీబీ ర్యామ్ అండ్ 1 టీబీ స్టోరేజ్ వస్తుంది. RTX 3050 4 జీబీ గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. ఇది గ్రాఫిక్ కార్డ్ కొంచెం ఓల్డ్ వర్షన్ అయినా సరే ప్రెజెంట్ మనకి 70,000 లోపు ఈ గ్రాఫిక్ కార్డ్ మాత్రమే దొరుకుతుంది. వేరే ఏ గ్రాఫిక్ కార్డ్ కూడా దొరకట్లేదు. ఓకే. అండ్ ఈ ల్యాప్‌టాప్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ ఒక 66,000 అయితే ఉంది. సో, మీకు 1 టీబీ స్టోరేజ్ ఉండాలి అండ్ 16 జీబీ ర్యామ్ ఉండాలి అండ్ మంచి గ్రాఫిక్ కార్డ్ ఉండాలి. డీసెంట్ గ్రాఫిక్ కార్డ్ అనుకుంటే ఇది మీకు బెటర్ ఆప్షన్. లేదు బ్రో మాకు గ్రాఫిక్ కార్డ్ ఇంపార్టెంట్. మాకు 6 జీబీ గ్రాఫిక్ కార్డ్ కావాలి అనుకుంటే మాత్రం అండర్ 70,000లో మీకు 6 జీబీ గ్రాఫిక్ కార్డ్ ఉన్న ల్యాప్‌టాప్ ఒకే ఒకటి ఉందన్నమాట. అది కూడా ఎంఎస్ఐ బ్రాండ్ నుంచే ఉంది. సేమ్ దీనికి కూడా పేరు ఒకటే ఎంఎస్ఐ థిన్ 15 అనే ఉంటుంది. ఇక్కడ ల్యాప్‌టాప్ పేరు ఒకటే అయినా సరే లోపల ఉన్న స్పెక్స్ మారిపోతున్నాయి. ఇందులో మనకి i5 13 జనరేషన్ ప్రాసెసర్‌తో వస్తుంది. 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ అండ్ RTX 3050 6 జీబీ గ్రాఫిక్ కార్డ్‌తో వస్తుంది. సో, ఇక్కడ మీకు ఇది ఒక 4000 ఎక్కువ ఉంది. బట్ గ్రాఫిక్ కార్డ్‌లో మీకు ఒక 2 జీబీ ఎక్కువ ర్యామ్ ఉంటుందన్నమాట. బట్ ఇక్కడ దీంట్లో ఉన్న ఒకే ఒక మైనస్ ఏంటంటే ఇందులో మనకి 512 జీబీ స్టోరేజ్ వస్తుంది. సో, ఒకవేళ మీకు గ్రాఫిక్ కార్డ్ నాకు 6 జీబీ ఖచ్చితంగా కావాలి అంటే మాత్రమే దీన్ని పిక్ చేసుకోండి. లేదు మాకు 4 జీబీ గ్రాఫిక్ కార్డ్ ఉన్నా పర్లేదు అనుకుంటే మాత్రం 66,000కి ఇది తీసుకోండి. ఇది చాలా బెటర్ ఆప్షన్ అనమాట. ఇందులో మనకి 1 టీబీ స్టోరేజ్ వస్తుంది. ఓకే. సో, ఇవన్నమాట అండర్ 70,000లో బెస్ట్ మోడల్స్ అయితే ఇవి రెండే ఉన్నాయి నాకు కనిపించినవి. అండ్ ఒకవేళ మీరు అరౌండ్ ఒక 85,000 లేదా 90,000 వరకు బడ్జెట్ పెట్టగలిగితే అక్కడ మీకు ఇంకొక 2 మోడల్స్ ఉన్నాయి. ఈ 70,000-80,000 మధ్యలో అసలు మీకు మంచి మోడల్స్ అంటే ఏం లేవు. ఇదే 3050 4 జీబీ గ్రాఫిక్ కార్డ్సే మీకు అక్కడ కూడా ఉన్నాయి. సో, మీరు 80,000-90,000 పెట్టగలిగితే మాత్రం మీకు అక్కడ 2 మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి 85,000 దగ్గర మీకు ఈ మోడల్ అయితే ఉంది. ఈ ల్యాప్‌టాప్ పేరు వచ్చేసి ఏసస్ గేమింగ్ V16. ఇందులో మనకి RTX 4050 6 జీబీ గ్రాఫిక్ కార్డ్ ఉంది. 16 జీబీ ర్యామ్ ఉంటుంది అండ్ 512 జీబీ స్టోరేజ్ ఉంటుంది. ప్రాసెసర్ వచ్చేసి ఇంటెల్ కోర్ 5 210 సిరీస్ ప్రాసెసర్ ఉంటుంది. ఒకవేళ మీకు 40 సిరీస్ గ్రాఫిక్ కార్డ్ కావాలనుకుంటే ఇది ఒక్కటే ఆప్షన్ అవైలబుల్ ఉంది. అది కూడా 85,000 దగ్గర ఉంది. సో, 4050 6 జీబీ గ్రాఫిక్ కార్డ్‌తో వస్తుంది. సో, మీరు గుర్తుపెట్టుకోండి మీరు 4050 గ్రాఫిక్ కార్డ్‌తో ల్యాప్‌టాప్ కొంటున్నారంటే 85,000-90,000 మించి పెట్టొద్దు. ఓకేనా? మీరు 90,000 కంటే ఎక్కువ పెడుతున్నారంటే మాత్రం 50 సిరీస్ గ్రాఫిక్ కార్డ్స్ అనేవి తీసుకోండి. ఓకే. సో, 85,000 దగ్గర మీకు కొనాలనుకుంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్. లేదు బ్రో మాకు ఒక 90,000 వరకు పెట్టగలుగుతామంటే మాత్రం మీకు ఒక బెస్ట్ మోడల్ చెప్తాను నేను. అది అండర్ 1,00,000 ఐ మీన్ ఒక ₹1,00,000 లోపు బెస్ట్ ల్యాప్‌టాప్ అంటే అదొకటే. ఓకే. అండ్ ఆ ల్యాప్‌టాప్ వచ్చేసి ఏసస్ గేమింగ్ V16. ఇది కూడా పేరు ఒకటే కానీ స్పెక్స్ మారిపోతాయి. దీని ప్రైస్ వచ్చేసి 90,000 ఉంటుంది. అండ్ ఇందులో మనకి ఇంటెల్ కోర్ 5 210 సిరీస్ ప్రాసెసర్ ఉంటుంది. 5050 8 జీబీ గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. 16 జీబీ ర్యామ్ అండ్ 512 జీబీ స్టోరేజ్ ఉంటుంది. అండ్ డిస్ప్లే వచ్చేసి ఫుల్ హెచ్‌డీ డిస్ప్లే ఉంటుంది. సో, అండర్ 1,00,000లో గనక మీకు ఒక మంచి గేమింగ్ ల్యాప్‌టాప్ కావాలి అండ్ మంచి గ్రాఫిక్ కార్డ్ ఉన్న ల్యాప్‌టాప్ కావాలనుకుంటే మాత్రం ఇది మీకు బెస్ట్ ఆప్షన్. 5050 8 జీబీ గ్రాఫిక్ కార్డ్‌తో వస్తుంది. సో, 8 జీబీ గ్రాఫిక్ కార్డ్‌తో అండర్ 1,00,000లో ఉన్నవి చాలా తక్కువ ల్యాప్‌టాప్స్. అందులో ఇదొకటి. సో, ఇది నాకు బెస్ట్ అనిపించింది. 90,000 దగ్గర మాత్రం ఇది చాలా అంటే చాలా బెస్ట్ ల్యాప్‌టాప్. సో, ఖచ్చితంగా ఇది తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. ఒకవేళ మీకు ఇంకా 50, 60 గ్రాఫిక్ కార్డ్‌తో ల్యాప్‌టాప్ కావాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా 1,00,000 కంటే ఎక్కువ ప్రైస్ పెట్టాలి. అండర్ 1,00,000 మీకు మాక్సిమం 50 మాత్రమే దొరుకుతుంది. సో, ఒకవేళ మీరు 50, 60 ఖచ్చితంగా కావాలి అనుకుంటే మాత్రం మీకు ఒక బెస్ట్ మోడల్ ఉంది. ఇదొచ్చేసి దీని ప్రైసింగ్ వచ్చేసి 1,10,000 ఉంది. అండ్ దీని నేమ్ కూడా సేమ్ ఏసస్ గేమింగ్ V16 అనే ఉంటుంది. బట్ ఇందులో మనకి స్పెక్స్ మారిపోతాయన్నమాట. ఇందులో మనకి ఇంటెల్ కోర్ 7 240 సిరీస్ ప్రాసెసర్ ఉంటుంది. 50, 60 8 జీబీ గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. 16 జీబీ ర్యామ్ అండ్ 512 జీబీ స్టోరేజ్ కామన్ అనమాట. సో, ఇక్కడ మనకు ఓన్లీ ప్రాసెసర్ అండ్ గ్రాఫిక్ కార్డ్ మారిపోతున్నాయి. అండ్ ప్రైసింగ్ వచ్చేసి 1,10,000 ఉంది. సో, మీకు 50, 60 గ్రాఫిక్ కార్డ్‌కి ఇంతకంటే తక్కువ ప్రైసింగ్‌లో అస్సలు దొరకదు. నేను మొత్తం అమెజాన్ గాని, ఫ్లిప్‌కార్ట్ కానీ, బయట ఆఫ్‌లైన్ స్టోర్స్ కానీ మొత్తం అన్ని చోట్ల వెతికాను. వెతికిన తర్వాత నాకు అండర్ 1.2 లాక్ లోపు 50, 60 గ్రాఫిక్ కార్డ్‌తో ఉన్న ఒకే ఒక ల్యాప్‌టాప్ ఇది ఒక్కటే. ఓకే. అండ్ ఇది ప్రెజెంట్ మెగా డీల్ డేస్ అని చెప్పి కనిపిస్తుంది. మేబీ ఈ ప్రైసింగ్ తర్వాత మారిపోవచ్చు. నేను ఈ వీడియో చేస్తున్న డేట్‌కి అయితే మాత్రం ఇది ఈ ప్రైసింగ్‌లో ఉంది. సో, డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. బట్ ఈ ల్యాప్‌టాప్‌లో ఉన్న ఒకే ఒక మైనస్ ఏంటంటే ఇది మనకి స్టోరేజ్ 512 జీబీ మాత్రమే వస్తుంది. 1 టీబీ ఇవ్వట్లేదు. ఒకవేళ మీకు 50, 60 గ్రాఫిక్ కార్డ్ ఖచ్చితంగా కావాలి అండ్ 1 టీబీ స్టోరేజ్ ఉండాలి బ్రో అంటే మాత్రం మీకు ఇంకొక మోడల్ అయితే చెప్తాను. అండ్ దాని ప్రైసింగ్ కొంచెం ఎక్కువే ఉంటుంది దీంతో పోలిస్తే.
అది మనకి హెచ్పీ బ్రాండ్ నుంచి ఉంది. ఇది హెచ్పీ విక్టస్ మోడల్. ఇందులో మనకి కోర్ 7 240 హెచ్ సిరీస్ ప్రాసెసర్ ఉంటుంది. 8 GB RTX 5060 గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. బట్ దీని ప్రైజింగ్ వచ్చేసి 1.33 లాక్ ఉంటుందన్నమాట. ఐ మీన్ సారీ 1,33,000. ఓకే. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే మీకు ఇది 24 GB ర్యామ్తో వస్తుంది అండ్ 1 TB స్టోరేజ్తో వస్తుంది. సో మీకు ర్యామ్ అండ్ స్టోరేజ్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ బ్రో, మాకు ఎక్కువ కావాలనుకుంటే మాత్రమే ఇది పిక్ చేసుకోండి. లేదు బ్రో మాకు 512 GB స్టోరేజ్ సరిపోతుంది అనుకుంటే మాత్రం ఇందాక నేను చెప్పిన మోడల్ పిక్ చేసుకోండి. ఓకేనా. సో ఇది మీ ఇష్టం, మీరు రెండింటిలో లేదని చూస్ చేసుకోండి. సో 5060 గ్రాఫిక్ కార్డ్తో ల్యాప్టాప్స్ తీసుకోవాలంటే ఈ రెండే మీకు బెస్ట్ ఆప్షన్స్. ఓకే. మీరు 1 లాక్ 1.5 లాక్ లేదా 1.6 లాక్ పెట్టి మీరు 5060 తీసుకోవడం వర్త్ కాదు. ఓకేనా. మీరు ఒకవేళ 5070 గ్రాఫిక్ కార్డ్ తీసుకోవాలంటే మాత్రం ఇంకా మీరు 2 lakhs దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే 1 year బ్యాక్ మనకి ఆర్టెక్స్ 5070 ల్యాప్టాప్స్ 1.5 లాక్ దగ్గర దొరికేవి. ఇప్పుడు వాటి ప్రైస్ అనేది చాలా పెరిగిపోయింది. 2 లాక్ లేదా 2.25 లాక్ 2.5 లాక్ అలా ఉందన్నమాట. సో మీకు నేను సింపుల్గా చెప్తాను చూడండి. ఒకవేళ 5060 గ్రాఫిక్ కార్డ్తో ల్యాప్టాప్ తీసుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పిన రెండు మోడల్స్లో ఏదో ఒకటి తీసుకోండి. అంటే 1.3 లాక్ మించి పెట్టొద్దు. మీరు 1.3 లాక్ కంటే ఎక్కువ పెడుతున్నారంటే మాత్రం 5070 తీసుకోండి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 5070 ల్యాప్టాప్స్ అనేవి 2 లాక్ దగ్గర అంతకంటే ఎక్కువ ఉన్నాయి. సో ఒకవేళ మీరు గేమింగ్ ల్యాప్టాప్ కొనాలనుకుంటే 1.2 లాక్ దగ్గర 5060 గ్రాఫిక్ కార్డ్ తీసుకోండి. లేదా 2 లాక్స్ కంటే ఎక్కువ పెట్టి వేరే గ్రాఫిక్ కార్డ్స్ అంటే 5070 కానీ 5070 Ti కానీ తీసుకోండి. సో ఈ మధ్యలో ఈ 1.3 నుంచి 2 లాక్ మధ్యలో మీరు 5060 మాత్రం తీసుకోవద్దు. అస్సలు వాల్యూ ఫర్ మనీ కాదు. అన్లెస్ అంటే ఇంకా మీకు డిస్ప్లే కానీ మిగతా స్పెక్స్ చాలా మంచిగా ఉన్నాయంటే మాత్రమే ఆలోచించండి. లేదంటే మాత్రం వద్దు. సో బట్ మీకు ఒకవేళ స్టిల్ మీకు 5070 గ్రాఫిక్ కార్డ్తో కావాలి బ్రో, అండర్ 2 లాక్స్ ఏమైనా ఆప్షన్ ఉందా అంటే మాత్రం ఒకే ఒక బెస్ట్ ఆప్షన్ ఉంది. అది వచ్చేసి ఏసస్ బ్రాండ్ నుంచి ఉంది. ఏసస్ టఫ్ గేమింగ్ F16 మోడల్ అనమాట ఇది. ఇది మనకి ఇంటెల్ కోర్ i7 14th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. హెచ్ఎక్స్ సిరీస్, ఇది మంచి గేమింగ్ ప్రాసెసర్. ఇందులో మనకి 5070 8 GB గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది అండ్ 32 GB ర్యామ్ ఉంటుంది, 1 TB స్టోరేజ్ ఉంటుంది అండ్ 2.5K QHD డిస్ప్లే ఉంటుంది అనమాట. బట్ కాకపోతే దీని ప్రైస్ అనేది 1.9 లాక్ ఉంది. సో 1.8 లాక్ కానీ లేదా అంతకంటే తక్కువ బడ్జెట్లో 5070 గ్రాఫిక్ కార్డ్స్ అయితే అసలు దొరకట్లేదు. ఓకేనా. కావాలంటే మాత్రం తప్పదు ఈ ప్రైసింగ్ పెట్టాల్సిందే. బట్ మీకు అండర్ 2 లాక్లో మీకు అరౌండ్ అంటే ఈ స్పెసిఫిక్ ప్రైస్ సెగ్మెంట్లో మీకు 32 GB ర్యామ్ అండ్ 1 TB స్టోరేజ్ అండ్ 2.5K డిస్ప్లే ఉన్నది ఇది ఒక్క ల్యాప్టాప్లోనే. ఇక్కడ నేను మీకు ఓన్లీ గ్రాఫిక్ కార్డ్ బేస్డ్గా ఈ ల్యాప్టాప్ చెప్పట్లేదు. మీకు అరౌండ్ 1.85 లాక్ దగ్గర కూడా ఇంకొక ల్యాప్టాప్ చూసాను, అందులో కూడా 5070 8 GB ఉంది. బట్ కాకపోతే వాళ్ళు ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఇస్తున్నారు, ర్యామ్ 16 GB ఇస్తున్నారు. మీరు జస్ట్ ఒక 5000 ఎక్స్ట్రా పెట్టగలిగితే మీకు ర్యామ్ డబుల్ అవుతుంది. 16 GBకి 32 GBకి చాలా తేడా ఉంటుంది కదా. ఈవెన్ ర్యామ్ ప్రైజెస్ కూడా పెరిగిపోయాయి. మీరు ల్యాప్టాప్ కొని బయట ర్యామ్ వేయించుకోవాలన్నా సరే మీకు మినిమం 10,000 పైనే పడుతుంది 16 GB ర్యామ్కి. సో ఇక్కడ 5000కి మీకు వాడు ర్యామ్ డబల్ ఇస్తున్నాడు అండ్ స్టోరేజ్ కూడా 1 TB ఇస్తున్నాడు. సో నాకు అందుకే ఇది బెస్ట్ మోడల్ అనిపించింది. సో అండర్ 2 lakhsలో మీరు 5070 గ్రాఫిక్ కార్డ్తో ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటే ఇది ఒకటే మీకు బెస్ట్ ఆప్షన్. ఓకే. బట్ బ్రో ఇంకా ఏమన్నా మాకు వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? నాకు అసలు ఇంకా నేను అసలు 2 lakhs దగ్గర నేను ఇది తీసుకోను, నాకు 12 GB గ్రాఫిక్ కార్డ్ ఉన్న ల్యాప్టాప్స్ కావాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా 2 lakhs కంటే ఎక్కువ పెట్టాలి. సో నన్ను అడిగితే నా సజెషన్ ఏంటి అంటే 8 GB ర్యామ్ ఉన్న 8 GB గ్రాఫిక్ కార్డ్స్ తీసుకోవాలంటే 5060కి వెళ్ళిపోండి. లేదు మాకు ఇంకా బెటర్ ఆప్షన్ కావాలి అంటే 12 GB గ్రాఫిక్ కార్డ్ తీసుకోండి. 12 GB గ్రాఫిక్ కార్డ్ కావాలంటే మీకు 2.25 లాక్ దగ్గర స్టార్ట్ అవుతుంది. అండ్ టు బీ ఫ్రాంక్ హానెస్ట్గా చెప్తున్నా, ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ స్పెక్స్తో అసలు ఇంకా ఏ ల్యాప్టాప్ నేను ఎక్కడ కూడా చూడలేదన్నమాట. ఇందాక నేను ఒకటి చెప్పాను కదా 90,000 దగ్గర 58 GB వస్తుందని. సో అది బెస్ట్ ఆప్షన్. దాని తర్వాత నాకు చాలా బెస్ట్ అనిపించిన ల్యాప్టాప్ ఇది ఒకటే. మీరు కనుక ఒక 2 lakhs కంటే ఎక్కువ బడ్జెట్ పెడతాం బ్రో, మాకు బెస్ట్ ఆప్షన్ కావాలంటే మాత్రం ఇది ఒక్కటే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే 2.26 లాక్ అంటే 2,26,000 దగ్గర మీకు 12 GB గ్రాఫిక్ కార్డ్ దొరుకుతుంది. ఇంకా మీరు ఏ అదర్ బ్రాండ్స్లో కానీ ఏ మోడల్తో చూసినా సరే మీకు ఈ స్పెక్స్ అసలు దొరకవు అనమాట. ఈ ల్యాప్టాప్ పేరు వచ్చేసి MSI Vector 16. ఇది మనకి ఇంటెల్ కోర్ Ultra 7 255 హెచ్ఎక్స్ సిరీస్ ప్రాసెసర్తో వస్తుంది. 16 GB ర్యామ్ 1 TB స్టోరేజ్ ఉంటుంది. ఇది మనకి QHD ప్లస్ డిస్ప్లే అనమాట. అంటే మనకి రెజల్యూషన్ కూడా చాలా బెటర్ ఉంటుంది, డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. అండ్ గ్రాఫిక్ కార్డ్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఇదే ఇందులో 5070 Ti 12 GB గ్రాఫిక్ కార్డ్. నార్మల్ 5070 వేరు, 5070 Ti వేరు. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బ్రో రెండు ఒకటే కదా అంటారేమో. కాదు, 5070 కంటే 5070 Ti అనేది బెటర్ గ్రాఫిక్ కార్డ్. ఇందులో మనకి 12 GB VRAM ఉంటుంది అనమాట. సో ఈ ల్యాప్టాప్ ప్రైస్ వచ్చేసి 2.26 లాక్ ఉంది. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. బట్ కొంతమంది MSI బ్రాండ్ని ప్రిఫర్ చేయరు. అండ్ ఆల్సో కొంతమందికి ఇక్కడ ర్యామ్ 16 GB ఉంది కదా బ్రో, మాకు ఇంకొంచెం ఎక్కువ ర్యామ్ ఉన్నది కావాలని అడుగుతారు. సో అటువంటి వాళ్ళ కోసం ఇంకొక రెండు మోడల్స్ అయితే చెప్తాను నేను. బట్ దాని ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఇది 2.25 లాక్ ఉంది కదా, ఇప్పుడు నేను చెప్పబోయి 2.5 లాక్ వరకు ఉంటుంది అనమాట. ఇంకొక మోడల్ ఉంది, ఇది వచ్చేసి ఏసస్ ROG Strix G16. ఇది మనకి 2.4 లాక్ దగ్గర ఉంది. ఇందులో మనకి Ryzen 9 8000 సిరీస్ ప్రాసెసర్, చాలా మంచి ప్రాసెసర్ ఇది. 5070 Ti 12 GB గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది, 16 GB ర్యామ్ అండ్ 1 TB స్టోరేజ్, ఇవి కామన్. బట్ ఈ ల్యాప్టాప్ నేను ముందు ఎందుకు చెప్పలేదు అంటే దీంట్లో మేజర్ డ్రాబ్యాక్ వచ్చేసి డిస్ప్లే అనమాట. ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఇస్తున్నాడు. 2.4 లాక్ డబ్బులు పెడుతుంటే ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఇస్తున్నాడు.
అట్లీస్ట్ మినిమం క్యూహెచ్డీ అన్నా ఇవ్వాలి కదా, ఇవ్వట్లేదు. బట్ థింగ్ ఏంటంటే ఇందులో గ్రాఫిక్ కార్డ్ 5070 Ti ఉంది, 12 GB గ్రాఫిక్ కార్డ్. సో అండర్ 2.5 lakh లోపు మనకి 12 GB గ్రాఫిక్ కార్డ్ దొరుకుతున్నవి రెండు ల్యాప్టాప్స్. ఒకటి ఏసెస్ రాక్ 16, ఇప్పుడు నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా ఇదొకటి, అండ్ ఇందాక చూపించిన ఎంఎస్ఐ వెక్టర్ 16. ఈ రెండు ల్యాప్టాప్స్లో మాత్రమే అండర్ ఐ మీన్ 2.5 lakh లోపు మనకి 12 GB గ్రాఫిక్ కార్డ్ దొరుకుతుంది. మిగతా ఏ బ్రాండ్స్లోనూ ఏ మోడల్స్లోనూ దొరకట్లేదు. బెటర్ మీరు ఎంఎస్ఐ ఇదే తీసుకోండి, ఇది మనకి బెటర్ ఉందన్నమాట, డిస్ప్లే కానీ ఎవ్రీథింగ్ అంతా కూడా ఏసెస్తో కంపేర్ చేస్తే. బట్ బ్రో మాకు అసలు ఎంఎస్ఐ వద్దు, మాకు ఈవెన్ ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ కొంచెం ఎక్కువ ఉండే విధంగా ఏదైనా ఆప్షన్ ఉందా అంటే, ఒక ఆప్షన్ ఉంది, బట్ అది అరౌండ్ 2.6 lakh దగ్గర ఉందన్నమాట. అది మనకి హెచ్పీలో ఉంది, హెచ్పీ స్మార్ట్ చాయిస్ ఉమెన్ 16 మ్యాక్స్ అని చెప్పి ఈ పేరుతో ఒక ల్యాప్టాప్ ఉంది. ఇది నేను అమెజాన్లోనే చూశాను, అండ్ ఈ ల్యాప్టాప్ కొంచెం బెస్ట్ అనిపించింది నాకు. ఇది ప్రైసింగ్ 2.6 lakh ఉన్నప్పటికీ మీకు 2K డిస్ప్లే వస్తుంది. సో డిస్ప్లే అనేది మీకు క్యూహెచ్డీ కూడా కాదు, 2K డైరెక్ట్ 2K డిస్ప్లే ఇస్తున్నాడు, అండ్ 32 GB ర్యామ్తో వస్తుంది. సో ఇందాక నేను చెప్పిన 2.25 lakh దీనికి డిఫరెన్స్ ఏంటంటే, మీరు 35,000 ప్రైస్ ఎక్కువ పెడుతున్నారు, బట్ ఆ పెట్టిన ప్రైస్కి మీకు ర్యామ్ పెరుగుతుంది అండ్ ఇంకా కొంచెం బెటర్ డిస్ప్లే వస్తుంది అంతే. సో మీకు అది కావాలనుకుంటే మాత్రమే దీన్ని పిక్ చేసుకోండి. బట్ నన్ను అడిగితే మాత్రం నా చాయిస్ వచ్చేసి ఎంఎస్ఐ వెక్టర్ 16, ఆ ప్రైస్ సెగ్మెంట్కి ఇది బెస్ట్. సో ఇవన్నమాట ల్యాప్టాప్ మోడల్ నేను చెప్పినవి, 60,000 నుంచి 2,60,000 వరకు. నేను మీకు ఏంటంటే నాకేవైతే బెస్ట్ అనిపించాయో వాటి గురించి మాత్రమే చెప్తున్నా. అన్వాంటెడ్గా ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి మీకు సిమిలర్ స్పెక్స్తో, బట్ నేను వాటి అన్నిటి గురించి చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే నాకు బెస్ట్ అనిపించింది మాత్రమే చెప్పాను. ఇంకా నేను చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి, బట్ ఇవి చాలండి. మీకు ఒకసారి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏమనిపించింది, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. అండ్ మీకు తెలిసిన ల్యాప్టాప్ మోడల్స్ ఏమైనా ఉన్నా సరే చెప్పండి, సో మనం ఆడియన్స్ ఎవరైనా చూసే వాళ్ళు తెలుసుకుంటారు. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో దెన్ టేక్ కేర్, బాయ్.